ఓబులాపురం మైనింగ్ కంపెనీ కేసులో ఎట్టకేలకు తీర్పు వెలువడింది. 5గురు నిందితులు అంటే ఓఎంసీ కంపెనీతో పాటు మిగతా 4 నిందితులకు శిక్షలు ఖరారయ్యాయి. 7 ఏళ్ల జైలు శిక్ష, 10,000 రూపాయల జరిమానా విధించింది. అదేవిధంగా ఓబులాపురం మైనింగ్ కంపెనీకి 2 లక్షల రూపాయలు కూడా జరిమానా పడింది. ఇద్దరు నిందితులుగా ఉన్నటువంటి సబితా ఇందారెడ్డి, కృపానందకు మాత్రం కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే ఈ కేసుకు సంబంధించి సుదీర్ఘమైన విచారణ ప్రక్రియ అటు దర్యాప్తులోనూ, అది కోర్టుకు సంబంధించిన విచారణ ప్రక్రియలోనూ సుదీర్ఘంగా జరిగింది. అనేక పరిణామాలు మధ్యలో జరిగాయి. దానికి సంబంధించిన అనేక కీలకమైన మలుపులు కూడా చోటు చేసుకున్నాయి. వాటన్నిటికీ ప్రత్యక్ష సాక్షిగా కాకుండా ప్రత్యక్షంగా భాగస్వామ్యమైన వారు జేడి లక్ష్మీనారాయణ గారు. అప్పుడు సిబిఐ హైదరాబాద్ జోన్ జాయింట్ డైరెక్టర్గా ఆ టీంను నడిపించడంతో పాటు ప్రతి విషయంలోనూ ప్రత్యక్షంగా పాల్గొని ఈ కేసుకు సంబంధించిన ప్రతి అంశంలోనూ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. కాబట్టి ఈ కేసుకు సంబంధించిన పలు విషయాలను లక్ష్మీనారాయణ గారితో చర్చిద్దాం. సార్, కంగ్రాచులేషన్స్ సార్. ఎందుకంటే మీరు ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ టీంకు డైరెక్షన్స్ ఇవ్వడంతో పాటు మీరు డైరెక్ట్గా కూడా చాలా సందర్భాల్లో పాల్గొన్నారు. మొత్తం మీద ఈ కేసు అంటే ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటించారు, 4గురికి శిక్షలు ఖరారయ్యాయి. ఈ జడ్జిమెంట్ని మీరు ఎలా చూస్తారు? అంటే ఏంటంటే ముఖ్యంగా ఇందులో మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇల్లీగల్ మైనింగ్ చేయడం. ఎందుకంటే డెఫినెట్గా మైనింగ్ అన్నది ఒక రాష్ట్రానికి ఆదాయం సంపాదించే ఒక వ్యవస్థ. కానీ ఆ మైనింగ్ లీజెస్ ఎలా ఇవ్వాలి అన్నది కూడా ఒక ప్రొసీజర్. అది మైనింగ్ అండ్ మినరల్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ చూస్తే, ఎంఎంఏ డిఆర్ యాక్ట్ 1957 చూస్తే అందులో అప్లికేషన్లు, ఆ తర్వాత అప్లికేషన్లు ఎలా పరిగణలోకి తీసుకోవాలి, ఇవన్నీ కూడా ప్రొసీజర్ ఉంది. కానీ ఈ కేసులో అప్లికేషన్ల దగ్గర నుంచే ఒక ఫేవరిటిజం అన్నది చూపించడం జరిగిందని మేము గమనించాం. ఎందుకంటే ఎంఎంఎన్డిఆర్ యాక్ట్లో ఏముంటుందంటే ఒక లిమిట్ ఇస్తారు, ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు అప్లికేషన్లు వేసుకోవచ్చు అని. అవన్నీ కూడా ఒకే రోజు వచ్చినట్టు మీరు ట్రీట్ చేయాలి అంటారు. అంటే నేను ఈరోజు వేస్తాను, ఇంకొక అతను 10 రోజుల తర్వాత వేస్తాడు, 20 రోజుల తర్వాత వేస్తాడు, తర్వాత లాస్ట్ డే వేసేవాళ్ళు ఉన్నారు. సో వీటన్నిటినీ కలిపి యాజ్ ఇఫ్ దే ఆర్ రిసీవ్డ్ ఆన్ ది సేమ్ డేట్. కాబట్టి ఫస్ట్ వాళ్ళకి ప్రిఫరెన్స్, చివరి వాళ్ళకి ప్రిఫరెన్స్ లేకపోవడం అలాంటిది లేదు. అది ప్రొసీజర్. కానీ ఇందులో ఏం చేయిందంటే ఆ ఇంటర్ప్రిటేషన్ వీళ్ళు ఎలా తిప్పారంటే ఏవైతే అప్లికేషన్లు ఒకే రోజు వస్తాయో వాటిని మాత్రమే కన్సిడర్ చేయాలని చెప్పారు. అంటే రిసీవ్డ్ ఆన్ ది సేమ్ డే. కాబట్టి ఈ కేసులో ఓబులాపురం మైనింగ్ కంపెనీ, ఇంకొక మైనింగ్ కంపెనీ, ఐ థింక్ శాతవాహన ఏదో ఉందనుకుంటారు, నాకు వినాయక మైనింగ్ వాళ్ళ మామ, ఇద్దరు అప్లికేషన్లు ఒకే రోజు వేశారు. కాబట్టి మిగతా అప్లికేషన్లన్నీ పక్కన పెట్టేసి ఈ 2 అప్లికేషన్లు ఒకే రోజు వచ్చాయి కాబట్టి ఈ రెండింటినే మేము కన్సిడర్ చేస్తామని ఒక విచిత్రమైన ఆర్గ్యుమెంట్ తీసుకొని ఈ రెండింటినే కన్సిడర్ చేయడం జరిగింది. అంటే ఏమవుతుందంటే ఒక కార్టెల్ కంపెనీ కూడా వీరు క్రియేట్ చేసింది. కాబట్టి ఫైనల్గా వీళ్లకు రావాలి, ఇవ్వాలి అన్న ఒక ధోరణిలో మొత్తం ఫైలే నడిచింది. ఆ తర్వాత ఇంకోటి మేము ముఖ్యంగా చూసింది ఏంటంటే ఈ మైనింగ్ ఇవ్వడానికి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే క్యాప్టివ్ యూస్. అంటే ఈ మైనింగ్ లీజ్ ఎవరికైతే ఇస్తామో వాళ్ళొక స్టీల్ ఇండస్ట్రీ పెట్టాలి. మైనింగ్ తర్వాత రవాణా, ఈ ఫారెస్ట్ యాక్ట్ ఇవన్నీ ఎందుకు వచ్చేసారు? ఇప్పుడు ఫారెస్ట్కు సంబంధించి అంటే సరిహద్దులు వచ్చే ఒక ప్రశ్న. అంటే మనకి ఇచ్చిన సరిహద్దు ఇంత, కానీ వాళ్ళు ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్ళి మైనింగ్ చేయడం ఒకటి జరిగింది ప్రధానంగా. తర్వాత మనకు లీజింగ్ లేని చోట కూడా చాలామందిని భయపెట్టి అక్కడి నుంచి, ముఖ్యంగా కర్ణాటక ఈ ప్రాంతాల్లో చేసి అక్కడి మైన్ చేసింది ఈ మైన్ నుంచి వచ్చిందని చెప్పి ఈ మైన్లో అసలు లేదు, ఒక మైన్లో ఉంది, ఇంకో మైన్లో లేదు. ఆ రెండవ మైనింగ్ని ఎందుకు ఉపయోగించుకుంటానంటే వాళ్ళు ఇల్లీగల్ మైనింగ్ని జస్టిఫై చేయడానికి. సో ఇవన్నీ కూడా ప్రూవ్ చేయడానికి చాలా యాక్చువల్గా ఫీల్డ్లోకి వెళ్ళడం, ఆ తర్వాత అక్కడ కొత్త విధానాల్లో టోటల్ సర్వే మెషిన్స్ పెట్టుకుని అవన్నీ చేయడం, ఇవన్నీ కూడా చేయడం జరిగింది అనమాట. అంటే 2009లో మొదట ఎఫ్ఐఆర్ నమోదైంది సార్. అంటే సుదీర్ఘంగా దర్యాప్తు కూడా దాదాపు ఒక 4-5 ఏళ్ల పాటు జరగడానికి కారణం ఏంటి సార్? అంటే ఏంటంటే ఇవన్నీ కూడా ఎవిడెన్సెస్ సంపాదించాలి. ముఖ్యంగా ఫారిన్కి రాయాలి, అక్కడి నుంచి రావాలి, దాన్ని ఇంటర్ప్రిటేషన్ చేయాలి. తర్వాత ఏంటంటే టోటల్ ఈ సర్వే కూడా జరపాలి. అంటే సర్వేలో మళ్ళీ బౌండరీస్ ఫిక్స్ చేయాలి, మళ్ళీ వీళ్ళు మధ్యలో ఏదో సరిహద్దు అన్నది ఒక నినాదం కూడా తీసుకొచ్చారు. ఇలా రకరకాల విధంగా దీన్ని ఎలా స్టాప్ చేయాలి అన్న దాని గురించి కూడా చాలా ప్రయత్నాలు జరిగాయి. కానీ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ కానీ, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ కానీ, అప్పుడున్న డిఐజీ వెంకటేష్ గారు కానీ, ఆర్ఎం ఖాన్ గారు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసరు, వారంతా కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లారు. ఒక జాయింట్ డైరెక్టర్గా నేను ఎక్కడెక్కడ నా అవసరం ఉందో వాళ్ళకి సపోర్ట్ చేస్తూ, ఎందుకంటే గాలి జనార్దన్ రెడ్డి అన్న వ్యక్తి కర్ణాటకలో చాలా పవర్ఫుల్. ఆయన మినిస్టర్గా కూడా ఉన్నారు. తర్వాత బళ్ళారిలో ఆయన ఒక స్థావరం, ఒక అడ్డా.
సో అక్కడికి వెళ్ళి తీసుకురావాలి అంటే ఆల్మోస్ట్ మా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్కి సీనియర్ ఆఫీసర్స్ సపోర్ట్ ఉండాలి. అవును. ఆ అరెస్ట్ అప్పుడు మీరు కూడా బెంగళూరు, బళ్ళారికి వెళ్ళారు. నేను వెళ్ళి మీరు అన్నట్టు అప్పుడు గాలి జనార్దన్ రెడ్డి పేరు చెప్తేనే కర్ణాటక అంతా కూడా ఒక హడలెత్తే పరిస్థితుల్లో మీరు అంటే అక్కడికి వెళ్ళి, ఎందుకంటే గాలి జనార్దన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే తప్ప కేసు ముందుకెళ్ళదు, దర్యాప్తు డిస్టర్బ్ అవుతుందని మీరు చాలా సందర్భాలు కోర్టులో కూడా చెప్పారు. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఆ గాలి జనార్దన్ రెడ్డిని, శ్రీనివాస్ రెడ్డిని అరెస్ట్ చేసేటప్పుడు మీకు అంటే ఎదురైన సవాళ్ళు ఎలా ఉంటాయి, ఏ విధంగా సవాళ్ళు ఏం లేదు. ముఖ్యంగా ఏంటంటే సీక్రసీ అన్నది చాలా మెయింటైన్ చేసాం. అక్కడికి వెళుతున్నంత వరకు ఎవరికీ తెలియదు, అక్కడికి ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఎందుకంటే కేసు అయిపోయింది కాబట్టి చెప్పి అక్కడ మేము యాక్చువల్గా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ అని వెళ్ళాము. మేము మా వేషము, తర్వాత వచ్చేసి మా ఐడెంటిటీ ఇవన్నీ కూడా మార్చుకొని వెళ్ళాము. కాబట్టి అక్కడ ఎవరికీ అనుమానం రాకుండా, ఎందుకంటే అతని ప్రభావం వల్ల మన ఐడెంటిటీ డిస్క్లోజ్ అయిపోయిందంటే అతను వెళ్ళిపోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎటువంటి సర్ప్రైజ్ ఎలిమెంట్ అన్నది చాలా ముఖ్యం. కాబట్టి ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ని మెయింటైన్ చేస్తూ తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత వారి దగ్గర నుంచి సమాచారం రాబట్టడం జరిగింది. సో కంపెనీ ఇందులో మెయిన్గా ఏంటంటే రికార్డ్స్ చాలా చాలా ఉన్నాయి. వాటన్నిటిని కూడా స్టడీ చేయడం, ఎందుకంటే ఇదంతా కూడా కృష్ణపట్నం పోర్ట్ నుంచి వెళ్ళింది. సో అక్కడ ఎంతెంత వచ్చింది అన్నది ఆ క్వాంటిటీ, ఎందుకంటే ఒక క్వాంటిటీకి అరైవ్ అవ్వాలి మనం మొత్తం. సుమారుగా ఐ థింక్ 884 కోట్ల రూపాయలు వీళ్ళు ఇల్లీగల్ మైనింగ్ చేశారన్నది ఫైనల్గా కన్క్లూడ్ చేసింది సిబిఐ. ఆ తర్వాత ముఖ్యంగా ఈ కేసుని కోర్టులో ఎవిడెన్స్ ప్రజెంట్ చేయడము, ఆ తర్వాత కోర్టుకు కావాల్సిన దీంట్లో అక్కడ ఆర్గ్యుమెంట్స్ చేయడము, ఎందుకంటే అవతల వైపు నుంచి కూడా గట్టి అడ్వకేట్లే ఉండిన్నారు. వారిని ఇక్కడున్న మన లా ఆఫీసర్స్ వీరందరూ కూడా గట్టిగా ఎదుర్కొని, మధ్యలో కూడా వీళ్ళ బెయిల్స్ ఇవన్నీ కూడా పెద్ద పెద్ద అడ్వకేట్లు వచ్చేవాళ్ళు ఢిల్లీ నుంచి. రామ్ జెత్మలాని వీరందరూ కూడా వచ్చారు. వాళ్ళందరూ వచ్చి అక్కడ ఉదయ్ లలిత్ గారు వీరంతా కూడా వీళ్ళంతా ఉండిన్నారు. కాబట్టి వారందరినీ కూడా మా ఇక్కడ ఉన్న లా ఆఫీసర్స్లో ఎదుర్కోవడము, కాబట్టి సరి అయిన సైటేషన్స్ చెప్పడం ఇదంతా కూడా పెద్ద ఛాలెంజ్. యాక్చువల్గా సిబిఐ అన్నది ఇంక్లూడింగ్ నేను కూడా చాలా నేర్చుకున్నాను ఈ ఇన్వెస్టిగేషన్, అంటే సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్. తర్వాత చాలా లెంతీగా సార్, దాదాపు ఒక మీరు 100 మందిని విచారణ చెప్పి వారందరి స్టేట్మెంట్ రికార్డ్ చేసి చివరికి కోర్టు కూడా దాదాపు 200 మంది పైగా వారందరినీ కూడా స్టేట్మెంట్స్ రికార్డ్ చేసి, అంటే అంత నిందితులు అంత బలవంతమైన శక్తివంతులుగా ఉన్నప్పటికీ సాక్షులను ఏ విధంగా ఒప్పించి కన్విన్స్ చేసి మీరు ఛార్జ్షీట్తో పాటు కానీ కోర్టుల్లో కానీ ఏ విధంగా చేయగలిగారు? ఇదేంటంటే ముఖ్యంగా మీరు చూసుకుంటే టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చాలా చేసింది. ఈ శాటిలైట్ ఇమేజరీస్ కానీ అవన్నీ కూడా యాజ్ ఇఫ్, ఎందుకంటే అయిపోయింది అక్కడ మైనింగ్. మేము రంగంలోకి దిగేసరికి ఇల్లీగల్ మైనింగ్ అయిపోయింది. సో అయిపోయిన దాన్ని ప్రూవ్ చేయాలి. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత పెద్ద గోతులు కనిపించాయి. సో ఈ గోతులు తవ్వకముందు పొజిషన్ ఎలా ఉందన్నది చూపించాలి. దానికోసం అప్పుడు రీసెర్చ్ చేస్తే అప్పుడు మన ఎన్ఆర్ఎస్సికి వెళ్ళాం, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్కి వెళ్ళి అక్కడ వాళ్ళని అడిగి, ఇక్కడ ఏంటంటే అక్కడ ఉన్న మన కెడస్ట్రల్ మ్యాప్స్ అంటారు, వాటికి రిజల్యూషన్ చాలా తక్కువ ఇక్కడ. కాబట్టి అక్కడ మేము మళ్ళీ రీసెర్చ్ చేస్తే తేలింది ఏంటంటే ఈ యుఎస్ దగ్గర ఇలాంటివి ఎక్కువ రిజల్యూషన్స్లో బాగా ఉండే మ్యాప్స్ ఉన్నాయని చెప్పి అక్కడికి మళ్ళీ లెటర్స్ రాసి, ఆ తర్వాత అక్కడ కస్టమ్స్ డ్యూటీస్ అన్నీ పే చేసి ఆ మ్యాప్స్ అన్నింటినీ కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి వాటిలన్నింటినీ కూడా కంప్యూటర్లో సూపర్ ఇంపోజ్ చేయడం, అంటే ల్యాండ్కి దీనికి సూపర్ ఇంపోజ్ చేసి అక్కడ మైనింగ్ లీజెస్ హద్దులు చూపించి, సో ఇదంతా కూడా టెక్నికల్గా చాలా ముందుకు తీసుకెళ్ళాం. 14 years బ్యాక్ ఇంత ఇప్పుడు గూగుల్ మ్యాప్లు గూగుల్ ఎర్త్లు ఇవన్నీ వచ్చేసాయి. అప్పుడు భువన్ మ్యాప్స్ అని ఉండేవి. భువన్ అని మన ఇండియన్ శాటిలైట్స్ యొక్క రిజల్యూషన్, ఇంకా ఇంత రిజల్యూషన్ అంత గొప్పగా రాలేదు, అందుకని అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు కోర్టు కన్సిడర్ చేసింది అది, ఎందుకంటే కేసును ప్రూవ్ చేయడానికి టోటల్ ఇన్వెస్టిగేషన్ స్టెప్స్ ఉండాలి. ఆ తర్వాత అప్పుడు వెంకటేష్ గారు అని ఇక్కడ ఎస్పీ మరియు డిఐజీ ఉండేవారు, వారు కూడా ఈ కేసుని ఐఓలు వీళ్లకు సపోర్టింగ్గా ఉంటూ వారు కూడా కేసుని ముందుకు తీసుకెళ్లారు. కాబట్టి ఇవన్నీ కూడా ఫైనల్గా ఏంటంటే ఒక ఇల్లీగల్గా జరిగిన కార్యానికి ఈ విధంగా శిక్ష పడితే ఏమవుతుందంటే మిగతా వాళ్ళలో కూడా ఒక భయం కలుగుతుంది, ఇలా చేస్తే మనకు శిక్షలు పడతాయి. శిక్ష పడకుంటే ఏమవుతుందంటే ఏమీ అవ్వదు అన్న ఒక ధోరణి వస్తే ఏమవుతుందంటే మళ్ళీ భూగర్భంలో ఉన్న మన సంపద ఏదైతే ఉందో దాన్ని విచ్చలవిడిగా చేసే అవకాశం ఉంటుంది అన్నమాట. నిందితులు అంటే ముఖ్యంగా గాలి జనార్దన్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత కూడా వ్యవస్థల్ని ప్రభావితం చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ముఖ్యంగా జడ్జెస్ సంబంధించి కూడా విచారణ ఆరోపణలు వచ్చాయి. అంటే అంతటి ప్రభావం అంటే దర్యాప్తు పైన కూడా అడుగడుగున ప్రభావం అరెస్ట్ తర్వాత కూడా చూపించారు సార్. అంటే ఏంటంటే మాకు మెయిన్గా పెద్ద పెద్ద అడ్వకేట్లు వచ్చేవాళ్ళు అక్కడి నుంచి.
రామ్ జెత్మలాని గారి, ఉదయ్ లలిత్ గారిని, సుశీల్ కుమార్ గారు కానీ, తర్వాత మిస్టర్ అహ్లూవాలియా గారు కానీ, వీరందరూ వచ్చేవాళ్ళు. వీళ్ళంతా సుప్రీంకోర్టు నుంచి తీసుకొచ్చిన వాళ్ళంతా. అసలు యాక్చువల్గా వీళ్ళ పోలీస్ కస్టడీ ఇవ్వడానికి 2 రోజులు ఆర్గ్యుమెంట్ జరిగింది. 2 రోజులు ఉదయం నుంచి సాయంత్రం వరకు, తర్వాత మరుసటి రోజు వారితో మన ఇక్కడున్న మా లా ఆఫీసర్స్ అప్పుడు రమణ గారు అని ఉండేవారు, తర్వాత రవీంద్రనాథ్ గారు ఉండేవారు, రాజు గారు ఉండేవారు. వీరందరూ కూడా అక్కడ ఒక టీమ్గా, వాళ్లకు మేము వెనకాల నుంచి బ్యాకప్. సో ఇలా ఇచ్చుకుంటూ, ఎందుకంటే వీళ్ళు మళ్ళీ హైకోర్టుకి సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళారు కాబట్టి అక్కడ కూడా వెళ్ళి అక్కడ కన్సర్న్డ్ ఏఎస్జీలను బ్రీఫ్ చేయడము, ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సింది. ముఖ్యంగా మాకు ఆ సమయంలో ఐ థింక్ కేశవరావు గారు ఉండేవారు అనుకుంటాను, మా స్టాండింగ్ కౌన్సిల్ హైకోర్టులో. వారు తర్వాత హైకోర్టు జడ్జి అయ్యారు. అన్ఫార్చునేట్లీ హీ పాస్డ్ అవే. తర్వాత ఐ థింక్ కొంతకాలం ఐ థింక్ సురేందర్ గారు కూడా తర్వాత వచ్చినట్టున్నారు. సో వారందరి సహాయంతో ఈ కేసుని కోర్టుల ముందు ఉంచే అవకాశం దొరికింది. అందరి కోఆపరేషన్, ఇదంతా కోఆర్డినేషన్. మీరు అన్నట్టు అంతా కూడా కోఆర్డినేషన్తో ముందుగా అంటే సీక్రసీతో చాలా చేశారు సార్. ముఖ్యంగా ఈ బెయిల్కి సంబంధించి కూడా అది టెక్నికల్గా ఏసీబీ చేస్తున్నప్పటికీ దానికి సంబంధించిన ప్రాథమిక సమాచారం, ప్రధాన సమాచారం అంతా కూడా సిబిఐ చేసింది. అంటే దాన్ని ఏ విధంగా గుర్తించేస్తారు? అంటే అంతకు తెగిస్తున్నట్టుగా నిందితులు ముందుగానే మీరు ఎలా పసిగట్టగలిగారు? ఎందుకంటే పోలీసింగ్లో ఏమవుతుందంటే మనకు సోర్సెస్ ఉంటాయి, ఇన్ఫర్మేషన్ సోర్సెస్, ఇవి డెవలప్ చేయాలి మనం. మాకు ఒక స్పెషల్ సబ్జెక్టే ఉంటుంది దాన్ని. అంటే మనం సోర్సెస్ మనం ఓపెన్గా ఉండి జనాలకు అవైలబుల్ ఉంటే చాలా ఇన్ఫర్మేషన్ మన దగ్గర వస్తుంది. మాకన్నా మీ మీడియా దగ్గరికి ఎందుకు ఇన్ఫర్మేషన్ ఎక్కువ వస్తుందంటే మీరు ప్రతి ఇన్ఫర్మేషన్ని పట్టుకుంటారు మీరు. సో ఆ విధంగా ఆ కాలంలో నేను చెప్పింది ఏంటంటే ఏ ఇన్ఫర్మేషన్ అయినా రానివ్వండి, మనం అవైలబుల్గా ఉండాలి. సో ఆ విధంగా అవైలబిలిటీ ఇవ్వడం వల్ల ఒక క్రూషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది అది. సో వాటిని వర్కౌట్ చేయడం వల్ల మీరు అన్నట్టు ముందుకు ఏ విధంగా ఆ కేసును ముందుకు తీసుకెళ్ళగలి. కాబట్టి ఎప్పుడు కూడా పోలీస్ ఆఫీసర్స్ మనం అవైలబుల్గా ఉంటే ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి రెడీగా ఉంటారు. సో అది మన అవైలబిలిటీ, మన యాక్సెసిబిలిటీ మీద ఆధారపడి ఉంటుంది. ఈ కేసులో హెలికాప్టరు, భారీగా బంగారం, ఆభరణాలు, కుర్చీలు ఇలాంటివన్నీ కూడా అరెస్ట్ సమయంలో మీరు స్వాధీనం అవన్నీ స్వాధీనం వాటి చేసుకున్నాం. పరిస్థితి ఏంటి సార్ ఇప్పుడు? ఇప్పుడు వాటిని నెక్స్ట్ ఈడీ కేసు ఉంటుందండి, Yes, sir, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళ కేసు. అవన్నీ ఈడీకి హ్యాండ్ ఓవర్ ఈడీకి హ్యాండ్ ఓవర్ చేసాం. ఎందుకంటే ఇదంతా కూడా మనీ లాండరింగ్. అంటే ఇక్కడ ఈ అఫెన్స్ చేసి వచ్చిన డబ్బులతో ఇవన్నీ కూడా కొనుక్కోవడం జరిగింది అన్నది ప్రధానం. కాబట్టి అక్కడ మనీ లాండరింగ్ జరిగింది. కాబట్టి వాటిని ఐ థింక్ ఈడీ వాళ్ళు కూడా కేసు చేశారు. 880 కోట్ల బ్రాహ్మణి స్టీల్స్ అవన్నీ తీసేశారు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఈ కేసు కన్విక్షన్ అయింది కాబట్టి వెంటనే ఈడీ ట్రయల్ కూడా మొదలై వాళ్ళ కేసు ముందుకు నడుస్తుంది. ఇప్పటికీ సిబిఐ ఆర్గ్యుమెంట్ ఈరోజు ఇంకా 7 years కన్నా ఎక్కువగానే ఉండాలని గట్టిగానే వాదించారు సార్. 7 yearsకి పడింది, ఇంకా 2 నిందితులు. అంటే దీనికి సంబంధించి సిబిఐ మరింత అంటే మళ్ళీ ముందుకు దీనికి ప్రొసీడ్ అయ్యే అవకాశం మరి చూడాలి. మరి ఇప్పుడున్న ఆఫీసర్లు, డైరెక్టర్ గారు వాళ్ళు మొత్తం జడ్జిమెంట్ వచ్చాక వారు చదివి, సాధారణంగా ప్రొసీజర్ ఏంటంటే చదివి ఇచ్చిన శిక్ష కాదు, ఎందుకంటే ఇందులో 409 సెక్షన్ కూడా ఉంది. 409 సెక్షన్ యాక్చువల్గా లైఫ్ ఇంప్రిజన్మెంట్ వరకు ఉంటుంది. మరి వీళ్ళు ఏమన్నా శిక్ష పెంచడానికి హైకోర్టుకు వెళతారో, లేకుంటే మరి హైకోర్టుకే వెళ్ళాల్సి వస్తుంది. సో ఆ విధంగా వెళతారో చూడాలి. ఎవరైతే అక్విటల్ అయ్యారో వాళ్ళ గురించి కూడా మరి వారు ఒక నిర్ణయం తీసుకుంటారు. జనరల్గా హైకోర్టుకు వెళ్ళాలా అప్పీల్కని. మీరు అన్నట్టు అంటే ఇందులో శ్రీలక్ష్మి నిందితులుగా ఉన్నారు, కానీ హైకోర్టు క్వాష్ చేశారు. దానిపైన కూడా సిబిఐ సుప్రీంకోర్టుకు వెళ్ళింది. దానికి సంబంధించి పరిణామాలు భవిష్యత్తులో ఎలా ఉండే అవకాశం ఉంటుంది? ఐ థింక్ సుప్రీంకోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టులో పెండింగ్ ఉందనుకుంటాను. మరి వారు దాని ప్రకారం ఫర్ ఎగ్జాంపుల్ హైకోర్టు ఆర్డర్ని సుప్రీంకోర్టు కనుక కొట్టివేస్తే మళ్ళీ ట్రయల్ ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి సుప్రీంకోర్టు యొక్క తీర్పు ఆధారంగా మళ్ళీ ఈ మిగతా లింక్స్ కూడా మళ్ళీ ట్రయల్కి ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సుప్రీంకోర్టు నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఖనిజ సంపదకు సంబంధించిన కొల్లగట్టిన ఇలాంటి కీలక కేసులు అంటే కోర్టు విచారణలు కూడా దాదాపు 13 సంవత్సరాల పాటు జరిగింది సార్. అంటే చివరికి సుప్రీంకోర్టు ప్రత్యేకంగా చొరవ తీసుకుంటే కానీ కొలిక్కి రాని పరిస్థితి. అంటే అది ఇంత సుదీర్ఘంగా జరుగుతున్నప్పుడు అంటే ఎక్కడ సార్, ప్రాసిక్యూషన్లోనా లేక ఇన్వెస్టిగేషన్ ఎక్కడ సార్ దీన్ని సెట్ చేయడం ఎలా? అంటే ఏంటంటే మన విధానం, అందుకనే మీరు సత్యం కేసు చూసుకుంటే అది 2009లో చేసి ఇన్వెస్టిగేషన్ చేసి ఒక స్పెషల్ కోర్టు పెట్టి దాన్ని క్లియర్ చేయడం జరిగింది. కాబట్టి దానికి కూడా సుమారుగా ఐ థింక్ 2014లో కేసు ఇది వచ్చింది, దాని జడ్జిమెంట్ వచ్చింది. సో అది కూడా సుమారుగా 3-4 సంవత్సరాలు పట్టింది. కాబట్టి ఇటువంటి కేసుల్లో ఏమవుతుందంటే ఎక్స్క్లూజివ్ కోర్ట్స్ కానీ ప్రత్యేక కోర్టులు కూడా ఏర్పాటు చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే త్వరితగతిన అవుతుంది. ఎందుకంటే టైం గడిచే కొద్దీ సాక్షిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలామంది కనుమరుగవుతారు. చాలామంది కోర్టుకు వచ్చిన తర్వాత ఎప్పుడో జరిగింది మాకు తెలియదని చాలామంది చెప్తారు. హోస్టైల్ విట్నెసెస్ కూడా అవుతారు.
నిందితులు కూడా చనిపోతుంటారు కొంచెం. ఇవి కూడా ఫర్ ఎగ్జాంపుల్ లింగారెడ్డి గారు అని ఉన్నారు, ఆయన అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ మైన్స్ ఉన్నారనుకుంటాను, వారు కూడా మధ్యలో కాలం చేయడం జరిగింది. సో ఇలాంటివన్నీ. కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ఎస్ ఏదైతే ఉందో సాధారణంగా డిలే జరగడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఇందులో అడ్జర్న్మెంట్స్, చిన్న చిన్న కారణాలకు అడ్జర్న్మెంట్స్ తీసుకుంటారు. కానీ ఇప్పుడు బిఎన్ఎస్ఎస్లో అడ్జర్న్మెంట్స్ తీసుకోకూడదు. ఒకసారి తర్వాత ఛార్జెస్ అన్నవి 60 days లోపల ఛార్జ్ షీట్ వేసిన తర్వాత 60 రోజుల లోపల ఛార్జెస్ ఫ్రేమ్ అవ్వాలి, ఇవన్నీ వచ్చాయి. కాబట్టి అట్లీస్ట్ ఇప్పుడైనా కొంత త్వరితగతిన అవ్వచ్చు. దీనికోసం కోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెరగాలి, నెంబర్ ఆఫ్ జడ్జెస్ పెరగాలి, నెంబర్ ఆఫ్ కోర్ట్స్ పెరగాలి. సో ఇవన్నీ కూడా మనం చేయగలిగితే త్వరితగతిన కేసులు పరిష్కారం అవుతాయి. అంటే ఈ కేసులో కానీ ఇలాంటి ఆర్థిక నేరాలకు సంబంధించి అంటే నిందితులు బలమైన వ్యక్తులు ఉన్న సందర్భాల్లో అంటే మొదటి స్టెప్ అంటే డిశ్చార్జ్ పిటిషన్స్ దాటడానికి కొన్ని దశాబ్దాలు పడుతున్న సందర్భం ఉంది సార్. అందుకనే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బిఎన్ఎస్ఎస్లో 60 రోజులు ఇచ్చారు. ఓకే. కాబట్టి ఛార్జ్ షీట్ వేయగానే 60 రోజుల లోపల ఈ డిశ్చార్జ్ పిటిషన్స్ ఇవన్నీ హియర్ చేసి 60 రోజుల తర్వాత కేసు ముందుకు వెళ్ళాలా లేదా అన్నది సో నిర్ణయించుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న కేసులకు కూడా వర్తిస్తుందా సార్ ఇప్పుడు నుంచి పెట్టబోయేవారు? అంటే అది ఏంటంటే మనకు జూలై నుంచి వచ్చింది కదా, జూలై 2023 నుంచి అప్పటి నుంచి వస్తుంది. సో ఇందులో అంటే సిబిఐ ప్రమేయం పాత్ర కూడా ఎలా ఉండదు సార్? ఎందుకంటే చాలా కేసుల్లో క్వాష్ అయిన వాటిలో కానీ డిశ్చార్జ్ అయిన వాటిలో కానీ అప్పీల్ చేయడానికి చాలా నెలల టైం పడుతుంది. ఆ తర్వాత కోర్టులో ఫాలోఅప్ కానీ దానికి సంబంధించి ఎక్కువ ప్రెజర్ చేస్తున్న సందర్భం తక్కువగా అనిపిస్తుంది సార్. అంటే ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ కేసెస్ చాలా ఉంటాయి. తర్వాత ఏంటంటే హైకోర్టుకు వెళ్ళిన తర్వాత అది కూడా సీరియల్ ఆర్డర్ని బట్టి వస్తూ ఉంటుంది. ఆ తర్వాత కేసు బోర్డు మీద వచ్చిన తర్వాత కూడా అవతల సైడు దాన్ని ఎలాగా తప్పించాలన్న ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా కోర్టు క్రాఫ్ట్. కాబట్టి ఏదో అడ్జర్న్మెంట్ తీసుకోవడము, మా సీనియర్ అడ్వకేట్ వస్తారనడము, ఇలా రకరకాల అడ్జర్న్మెంట్స్ జరుగుంటాయి. దానివల్ల కొంత డిలే అవుతుంది. ఎందుకంటే లోవర్ కోర్టులో ఇచ్చిన ఆర్డర్ని హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ని సుప్రీంకోర్టు, ఇటువంటి పెద్ద కేసుల్లో ఫైనల్గా ప్రతిదీ సుప్రీంకోర్టు వరకు వెళ్తుంది. అది మనం గమనించాలి. మిగతా కేసుల్లో వెళ్ళరు. కానీ ఇలాంటి ముఖ్యమైన కేసుల్లో, ఎందుకంటే మీరు అన్నట్టు అటు సైడు ఎవరి మీద అయితే నింద మోపబడిందో వాళ్ళు కూడా పెద్ద వ్యక్తులు అయి ఉంటారు. కాబట్టి వాళ్ళు సుప్రీంకోర్టు వరకు వెళ్ళగలరు, పెద్ద పెద్ద అడ్వకేట్లను ఎంగేజ్ చేసుకోగలరు. సో వీటి వల్ల ఏమవుతుందంటే అది కూడా ఒక డిలే కారణం. నిందితుడు వెళ్ళడం, స్టే తెచ్చుకోవడం, ఆ స్టే వేకెట్ కాగానే ఇంకొకరు వెళ్ళడం, చట్టాల్లో అవకాశం ఉంది, వారు వెళ్తారు. వాటిని సిబిఐ ఎదుర్కోవాల్సిన పరిస్థితి అంటే మీరు అంటే లీగల్ టీంలో కానీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కానీ వారు ఇంకా ఎలా వ్యవహరిస్తే బాగుంటుంది సార్? అంటే ఏంటంటే కేసెస్ కొంచెం త్వరగా వెళితే బాగుంటుంది. ఎందుకంటే చాలామంది ఆఫీసర్లు కేసు అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు ట్రాన్స్ఫర్ అయ్యి. కాబట్టి ఇటువంటి కేసులు ముఖ్యంగా ఇంత డాక్యుమెంట్స్ వాల్యూమనస్గా ఉన్నప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకు కూడా అది అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టం. అందుకనే నేను జనరల్గా ఏం సజెస్ట్ చేస్తున్నానంటే ఈ కేసు ట్రయల్ మొదలవగానే అప్పుడు ఎవరైతే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళందరూ, ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ పోలీస్కి వెళ్ళిపోయి ఉంటారు, రైల్వే పోలీస్కి వెళ్ళిపోయి ఉంటారు, వాళ్ళందరినీ తెచ్చి ఇక్కడ పెడితే అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న ప్రాసిక్యూటర్స్ కూడా ఆ కేసును వాళ్ళు సరిగా వివరించగలరు. ఎందుకంటే వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేశారు. కాబట్టి ఒక ఇన్వెస్టిగేషన్ చేసిన వ్యక్తికి తర్వాత పేపర్ చదివి అర్థం చేసుకొని చెప్పే వ్యక్తికి తేడా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా వారందరినీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టగలిగితే ఏమవుతుందంటే అండర్స్టాండింగ్ పెరుగుతుంది. లా ఆఫీసర్స్ ప్రజెంటేషన్ కూడా, ఫ్యాక్ట్స్ ఏదైనా డౌట్లు వచ్చినా కూడా వీళ్ళు వెంటనే వాటికి పరిష్కారాలు కూడా చూపించే విధానం. కాబట్టి ఇటువంటి మార్పులు మనం తీసుకురావాలని అనుకుంటున్నాను. సిబిఐ లాంటి సంస్థ ఒక ఎస్ఓపి ఉంటుంది సార్, అంటే అధికారులు మారిన ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో సబితా ఇందారెడ్డిని మొదట ఛార్జ్షీట్లో సాక్షిగా అన్నారు, తర్వాత నిందితురాలుగా అన్నారు, ఫైనల్లీ కోర్టు కూడా క్లీన్ చిట్ ఇచ్చింది. అంటే ఇలాంటి పరిణామాలు ఎందుకు చూడాలి మరి. ఎందుకంటే ఇప్పుడు రేపు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ప్రస్తుతం ఉన్న సిబిఐ వాళ్ళు పరిశీలిస్తారు. అందులో ప్రధానంగా వారిని ఈ అక్విటల్ అవడానికి కారణం ఏంటి. అందులో ఆల్వేస్ అప్పీల్కి వెళ్ళడానికి స్కోప్ ఉంటుంది. సపోజ్ సిబిఐ అనుకొని ఇది సరిగా జరగలేదనుకుంటే హైకోర్టుకు అప్పీల్కి వెళ్ళొచ్చు. సో ఈ విధమైన పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి ఎప్పుడు ఈ సిబిఐ జడ్జి గారు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో దాన్ని మనం చూసి దాన్ని బట్టి ప్రస్తుతం ఉన్న సిబిఐ అధికారులు నిర్ణయం తీసుకుంటారు. సో ఏదేమైనా మీరు అన్నట్టు ఇటు మినరల్స్కి సంబంధించి కానీ ఆర్థిక నేరాలకు సంబంధించి కానీ కేసు ఒక కేస్ స్టడీగానే నిలిచిపోతుంది సార్. మీరు అన్నట్టు ఇన్వెస్టిగేషన్లో కానీ ప్రాసిక్యూషన్లో కానీ ఎవిడెన్స్ కలెక్షన్లో వీటన్నిటిని కూడా దీని ఒక కేస్ స్టడీగా చూడండి. మొత్తానికి ఈ కేసుకు సంబంధించి మీ అనుభవాలతో మీరు ఒక అంటే ఏ విధంగా చూస్తారు సార్? ఇటు జడ్జిమెంట్ నుంచి ఎఫ్ఐఆర్ నుంచి జడ్జిమెంట్ వరకు ఇలాంటి ప్రభావితం చేసి అడుగడుగున కేసుల్లో ఏ విధంగా ఉండాలి, మొత్తం ఈ కేసును మీరు ఎలా చూస్తారు? నేను ముందు చెప్పినట్టు ఏంటంటే ముఖ్యంగా మన ఇన్వెస్టిగేషన్ టీము, తర్వాత అండర్స్టాండింగు, కేసును అర్థం చేసుకోవడం,
తర్వాత కేసులో ఏ ఏ విషయాలను మనం రేపు కోర్టులో ప్రూవ్ చేయాలి, ఆ తర్వాత దానికి సంబంధించిన ముఖ్యంగా టెక్నికల్ ఎవిడెన్స్. అంటే మీరు అన్నట్టు ఇప్పుడు ఆర్థిక నేరాలన్నీ కూడా ముఖ్యంగా ఇప్పుడు మర్డర్ కేసు కానీ ఇలాంటివి ఏముంటాయి, మర్డర్ జరుగుతుంది, కొంతమంది చూసి ఉంటారు, తర్వాత కత్తో ఏదో ఉపయోగిస్తారు వాటిని, కాబట్టి అవి ఒక ఇన్వెస్టిగేషన్. కానీ ఆర్థిక నేరాలు అన్నవి ఏమవుతుందంటే ఈ ప్లానింగ్ అంతా కూడా ఒక ఎయిర్ కండిషన్ రూమ్లో జరుగుతుంది. అక్కడ ప్రత్యక్షంగా చూసేవాళ్ళు ఉండరు, ప్రత్యక్షంగా వినేవాళ్ళు ఉండరు. కాబట్టి వీటన్నిటినీ కూడా ఆ పరిస్థితులను బట్టి మనం కేసు డెవలప్ చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత వెళ్ళిన తర్వాత ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ఫీల్డ్ నుంచి సమాచారం ఎలా రాబట్టాలి, ఇవన్నీ కూడా చాలా ఛాలెంజెస్. యాక్చువల్గా ఎకనామిక్ అఫెన్సెస్ అన్నవే ఒక ఛాలెంజ్. అందుకనే సుప్రీంకోర్టు కూడా అన్నది సాధారణ నేరాలకి ఎకనామిక్ అఫెన్సెస్కి వీటి మధ్య చాలా తేడా ఉంది. ఎకనామిక్ అఫెన్సెస్ అన్నవి కూల్ క్యాలిక్యులేటెడ్ మైండ్తో చేసే, దానికోసం మీరు డైరెక్ట్ ఎవిడెన్స్ వస్తుందంటే అది కావద్దు. కాబట్టి కోర్టులు కూడా ఆ పరిస్థితులను బట్టి వారు అంచనా వేయాలని సుప్రీంకోర్టు రామ్నాథ్ పోపులి అన్న కేసులో, అంటే హర్షద్ మేధా కేసులో స్పష్టంగా చెప్పింది. సో ఆ విధమైన పరిస్థితులలో ఏమవుతుందంటే మనం వీటన్నిటిని కూడా ఎవిడెన్స్ని లింక్ చేయాలి. సో అది కూడా ఒక కష్టతరమైన పరిస్థితి. కానీ అప్పుడున్న ఇన్వెస్టిగేషన్ టీము వీరంతా కూడా బాగా ముందుకు తీసుకువెళ్ళారు. దీన్ని చూద్దాం రాబోయే పరిణామాలు ఎలా ఉంటాయో అన్నది. అంటే ఇలాంటి కేసుల్లో సార్, ముఖ్యంగా ఈ కేసులో కానీ ఇలాంటి నిందితులు ఉన్న సందర్భంలో ఇటు రాజకీయంగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ పైన కొంచెం ఒత్తిడి ఉంటుందని, రాజకీయ ఒత్తిడి ఉంటుందని, లేక మనీ పరంగా ప్రలోభం చేయడానికి కానీ రకరకాల ఒత్తిళ్ళు వస్తాయంటారు సార్. అంటే ఈ కేసులో మీకు, అంటే మీ టీం పైన కానీ మీకు కానీ ముఖ్యంగా సీనియర్ ఆఫీసర్లు అదేంటంటే ఇటువంటి ప్రభావం ఇన్వెస్టిగేషన్ టీం మీద పడకుండా ఒక గోడలాగా నిలబడగలగాలి. అంటే లేకుంటే ఏమవుతుందంటే వీళ్ళు చిన్న చిన్న ఆఫీసర్లను ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. అంటే ఈ కేసులో పర్టికులర్ నిందితులు చేశారు సార్ అలాంటి అటువంటిది ఎప్పుడూ రాలేదు. ఇంకా వాళ్ళు ఎవరైతే ప్రభావితం చేయాలనుకున్నారో ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనకు వచ్చింది. దానివల్ల అదొక ప్యారలల్ కేసు ఒకటి నడిచింది. అంటే వీళ్ళు ఏంటంటే వ్యవస్థలను ప్రభావితం చేయడానికి చాలా ప్రయత్నిస్తారు. అంటే రాజకీయ ఒత్తిళ్ళు అలాంటిది ఎప్పుడు రాలేదు. ఎప్పుడు నేను ఇక్కడ ఉన్న సందర్భంలో ఎవరు కూడా మనకు ఫోన్ చేసే ఇది లేదు, ఎవరు కూడా ప్రభావితం చేయలేదు. సో అది దట్ వీ ఎన్షూర్డ్, ఏ ప్రభావం లేదు. ఎందుకంటే సిబిఐలో ఇంకోటి ఏంటంటే ఒక్క అధికారి నిర్ణయం తీసుకోడు. ఇవన్నీ కూడా హైకోర్టు రెఫర్డ్ కేసెస్ కాబట్టి ఇవన్నీ కూడా డైరెక్టర్ గారి దగ్గర వరకు వెళతారు. కాబట్టి ఇక్కడ నేను నా అభిప్రాయం రాస్తాను, పైన అధికారులు వేరే అభిప్రాయం రాయొచ్చు, ఫైనల్గా డైరెక్టర్ గారు నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి ఏంటంటే ఒక వ్యక్తి ప్రభావితమైన మాత్రాన ఈ కేసు అంతా కూడా ప్రభావితం అవుతుందని చాలామంది అనుకుంటారు. అది కాదు. ఎందుకంటే అంచెలంచెలుగా ఈ నిర్ణయాలు ఉంటాయి. తర్వాత ప్రతి చోట కూడా లీగల్ వెట్టింగ్ జరుగుతుంది. అంటే ప్రతి చోట కూడా న్యాయ నిపుణులు ఎవరైతే ఉంటారో వారు వాళ్ళ న్యాయం తరపున లేకుంటే ఎవిడెన్స్ తరపున వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు రాస్తుంటారు. కాబట్టి ఇవన్నీ అయిన తర్వాత ఫైనల్గా డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వారు తుది నిర్ణయం తీసుకుంటారన్నమాట. సో అది ఇక్కడున్న సిస్టమ్. రాజకీయ ఒత్తిళ్ళు వ్యవస్థల్ని మాత్రం ప్రభావితం చేయడానికి ఇందులో ప్రయత్నం జరిగింది. కానీ ఫార్చునేట్గా అక్కడ దొరికిన ఇన్ఫర్మేషన్ బట్టి దాన్ని కూడా మనం ఆ టైంలో ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. దాన్ని కూడా మళ్ళీ ఒక ప్యారలల్గా అదొక ఇన్వెస్టిగేషన్ తీసుకెళ్ళడం జరిగింది. మొత్తం మీద ఈ కేసులో ఎవిడెన్స్ కలెక్షన్ అనేది ప్రధానంగా సవాలు, తర్వాత వాటిని కోర్టులో ప్రూవ్ చేయడం. ఏంటంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనం ఒక వంట వండడం, వండిన వంటను టేబుల్ మీద ప్రజెంట్ చేయడం, ఇది చాలా రెండు విషయాలు ఉంటాయి. ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ వీళ్ళు షెఫ్స్, అంటే వీళ్ళు వంటింట్లో ఉండి వంట వండుతారు. ఇదెంత ఉంది, ఈ ఎవిడెన్స్ ఉంది, ఇవన్నీ. ఆ తర్వాత మంచి వంట వండిన తర్వాత కూడా మనకు వచ్చే వ్యక్తికి మనం నీట్గా టేబుల్ మీద ప్రజెంట్ చేయాలి. అప్పుడే ఆ వ్యక్తి అప్రిషియేట్ చేస్తారు. అంటే వారు జడ్జి గారు. సో జడ్జి గారి ముందు వండిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు వండిన వంటని సక్రమంగా ప్రజెంట్ చేయడం కూడా లా ఆఫీసర్సు, ప్రాసిక్యూషన్ వింగ్ యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఎప్పుడైతే ఈ రెండిట్లో కోఆర్డినేషన్ ఉంటుందో అప్పుడు ఏమవుతుందంటే ఆ విషయాలు జడ్జి గారి ముందు మనం ప్రజెంట్ చేయవచ్చు, వారు కూడా అప్రిషియేట్ చేస్తారు. ఆ తర్వాత ఇటువంటి తీర్పులు అవి ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రెండు భూమికలు చాలా ముఖ్యం. ఇన్వెస్టిగేషను, తర్వాత ప్రాసిక్యూషన్, ఈ రెండిటి యొక్క మంచి కోఆర్డినేషన్ ఉండడం కూడా చాలా అవసరం. కానీ అది ఏమవుతుందంటే టైం గడిచే కొద్దీ ఈ కోఆర్డినేషన్ అన్నది కష్టం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఆఫీసర్లు, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్లు వెళ్ళిపోతారు. కాబట్టి ఈ షెఫ్ వెళ్ళిపోయాడు, కొత్త షెఫ్ వస్తారు. కొత్త షెఫ్కు పాత షెఫ్ ఏ రెసిపీ వాడాడో అన్నది సరిగా తెలియదు. కాబట్టి ఏమవుతుందంటే మళ్ళీ దాన్ని ప్రజెంట్ చేయడంలో సమస్యలు వస్తాయి. కాబట్టి అందుకని నేను ఇంతకు ముందు అన్నట్టు త్వరగా గనక వెళ్ళిపోగలిగితే, వారే గనక ఉండగలిగితే
వాళ్ళకి ఏదైనా ఇందులో ఉప్పు తక్కువ ఏంటంటే వాళ్ళు ఉప్పు కొంచెం వేయగలరు అందులో. సో ఇటువంటి పరిస్థితులు మనం తీసుకురావచ్చు అనమాట. అది త్వరితగతిన కేసులు అవ్వాలి. ఎందుకంటే అందుకనే అన్నారు జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అన్నాడు. కాబట్టి లేట్ అయ్యే కొద్దీ మనకేమవుతుందంటే జస్టిస్ దిశగా కేసులు వెళ్ళడం కష్టమవుతుంది. సో ఇది మనం నేర్చుకోవాల్సిన అంశం ప్రధానంగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.